మెగా న్యూస్. యువగలం పాదయాత్రలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాగ్దానాలను నెరవేర్చకపోవడమే కాకుండా ప్రభుత్వ వైద్య కళాశాలల్ని పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి పోరు కార్యక్రమం ధర్నా చౌక్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ముందు 11 డిమాండ్లను పెట్టడం జరిగిందన్నారు. వాటిలో కొన్నింటిని మాత్రమే పరిష్కరిస్తామని, కొన్ని పరిష్కరించలేమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నిత్యావసర సరుకులు ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలన్నారు. ప్రభుత్వ జూనియర్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ ఆపివేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడి కార్యక్రమానికి ప్రయత్నించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి పౌరుని విజయవాడలో పద్ధతి నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 21వ తేదీన నెల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థి సంఘాలు చర్చలు పిలవడం జరిగింది. ఆ చర్చల్లో 11 డిమాండ్స్ని పరిష్కారం చేయమని చెప్పని ఏఐఎస్ఎఫ్ అడిగితే మేము చేయలేమని చెప్పని స్పష్టంగా నిస్సిగ్గుగా ఈ విద్యాశాఖ మంత్రి చెప్పారు. మేము అడుగుతూ ఉన్నాం, నారా లోకేష్ గారు మీరు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పారు. 17 నెలలు గడుస్తూ ఉంది. ఒక్క రూపాయి విడుదల చేయలేదు. మేము అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లు అమ్ముకోమని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుని తెచ్చి పూర్తిగా అమ్మివేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు వద్దని చెప్తా ఉన్నారు. మీరు మాత్రం విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించి వాళ్ళకి రాజకీయాలు నేర్పిస్తారా? కాబట్టి ఏ సభకు తెలియజేస్తూ ఉన్నాం, తక్షణమే రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయబోతుంది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలన్నింటినీ గుర్తించి ఆ మేరకు విద్యాశాఖ మంత్రి చర్చలకు పిలవడం ద్వారా వెళ్ళడం జరిగింది. ఆ యొక్క సమస్యలన్నింటినీ విద్యాశాఖ మంత్రి ముందు 11 డిమాండ్లుగా పెట్టడం జరిగింది. కానీ ఇవాళ విద్యాశాఖ మంత్రి గారు తన యొక్క రాజకీయ ప్రాపగండ పెంచుకోవడం కోసమే విద్యార్థులతో, విద్యార్థి సంఘ నాయకులతో రాజకీయాలు చేస్తున్నారు తప్ప విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో కానీ, విద్యార్థులు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో కానీ ఏమాత్రం తన ధ్యాస పెట్టడం లేదు. ఆ మేరకు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ మేము ఏమడుగుతా ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయమని కోరుతా ఉన్నాం. మేము అడగడం కాదు, యువగలం పాదయాత్ర ద్వారా విద్యాశాఖ మంత్రి గారు ఆ యొక్క కూటమి ప్రభుత్వం అందరికీ ప్రామిస్ చేశారు.